హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2024లో రిలీజ్ అయిన సాలమ్ స్లాట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లో అమెరికాలోని ఒక పల్లెటూరుని చూపిస్తారు. అక్కడ రిచర్డ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతను ఎంత డబ్బున్నాడంటే ఈ పల్లెటూరులో సైతం ఒక యాంటిక్ షాప్ని రన్ చేస్తుంటాడు. ఎవరు కొనరనుకోండి, కానీ అతను ఎందుకో ఆ షాప్ని అక్కడ పెట్టుంటాడు. అతను ఒక పనివానితో చెప్తుంటాడు, నేను ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చాను, బట్ కొన్ని వస్తువులు అనేవి షిప్ లో వస్తున్నాయి, అవి ఈ రోజు నైట్ చేరుకుంటాయి, మీరు అవి తీసుకుని నా దగ్గరికి తీసుకురావాలని చెప్తాడు. నైట్ అవుతుంది. అతను ఇంకొక పర్సన్ తో ఆ వస్తువుని తీసుకుని ఆ బంగ్లాకి వస్తాడు. తీరా చూస్తే అది వుడెన్ తో చేసిన ఒక పెద్ద క్రేట్ అన్నమాట. క్రేట్ అనే దానికన్నా ఇది చూడడానికి శవపేటికి లాగే ఉంది, కానీ అది చాలా బరువుగా ఉందన్నమాట. వీళ్ళిద్దరూ చాలా కష్టపడి అంత బరువున్న దాన్ని బేస్మెంట్ లో పెడతారు. ఏంట్రా బాబు, ఇది ఇంత బరువుగా ఉంది, ఇందులో ఏమైనా బంగారం ఉందా అని అనుకుంటూనే దాన్ని కొంచెం వదిలేస్తారనమాట. అది చాలా సంవత్సరాల కాలం నాటి పాతదన్నమాట. సో అది కొంచెం నేలకు తగలగానే క్రాక్ వచ్చేసి అక్కడ ముక్కు ఊడిపోతుంది అండ్ దాంట్లోంచి మట్టి బయటకు వస్తుంది. ఇది చూసిన వాళ్ళు, అరే చా, ఇందులో గోల్డ్ ఉంటుందేమో అనుకున్నాను, మట్టేనా అనుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తారు. బట్ ఒక అతను మాత్రం దాని వైపే చూసి అలా హిప్నటైజ్ అయిపోతాడు. బట్ అతనితో వచ్చిన ఆ పర్సన్, ఏంట్రా ఇక్కడ నిలబడిపోయో పద అని అతన్ని తీసుకెళ్లిపోవటంతో మళ్ళీ నార్మల్ అయి ఏం జరగనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటి తరువాత వేల సంవత్సరాల నాటి పాతదైన ఒక డ్రాకులా కళ్ళు తెరుస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బెన్ అనే ఒక రైటర్ ఈ ఊరికి వస్తుంటాడు. అతనిది ఈ ఊరే, బట్ పెద్దయ్యాక సిటీకి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు అతను ఒక రైటర్ అండ్ తను నెక్స్ట్ రాయబోయే ఒక బుక్ ఇన్స్పిరేషన్ కోసం ఇక్కడుంటే పీస్ఫుల్ గా ఉంటుంది, నాకు కొత్త థాట్స్ వస్తాయని ఈ ఊరికి వచ్చుంటాడు. తర్వాత సీన్ పిల్లల స్కూల్లో ఓపెన్ అవుతుంది. మార్క్ అనే ఈ పిల్లాడు తన పేరెంట్స్ తో పాటు ఈ విలేజ్ కి వచ్చుంటాడు. రిచీ అనే ఒక అల్లరి పిల్లాడు అందరిలాగే మన మార్క్ ని కూడా ఏడిపిస్తుంటాడు అనమాట. కానీ మన మార్క్ ఏం దానిని తీసుకోడు, తిరిగి అతనికి బుద్ధి చెప్తాడు. వాళ్ళిద్దరు ఇలా ఫైట్ చేస్తుంటే వాళ్ళ క్లాస్ టీచర్ బర్క్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని ఆపుతాడు. ఇప్పటి వరకు చెప్పిన క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్క్ తను కొత్తగా కలిసిన తన ఇద్దరు ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇలా వాళ్ళు నడుచుకుంటూ మార్క్ ఇంటికి వెళ్తారు. బట్ వాళ్ళని ఆ రిచర్డ్ ఉన్నాడు కదా, అతను గమనిస్తాడు. అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా. ఆ పిల్లల పేర్లు డానీ ఇంకా రాల్ఫై. వాళ్ళు చీకటి పడిపోతుంది, ఈ లోపే మేము ఇంటికి వెళ్ళిపోవాలని రెడీ అవుతుంటే మార్క్ రాల్ఫైకి ఒక హార్మోనికా ఇచ్చి, నీకు భయమేసినప్పుడల్లా దీనిని ప్లే చేయని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉండగా దారిలో ఆ రిచర్డ్, హే పిల్లలు, ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు? ఓ ఇంటికా, నేను డ్రాప్ చేస్తారండి, చీకటి పడిపోతుంది కదా అని ఒక డ్రైవ్ ని ఆఫర్ చేస్తాడు. బట్ ఆ పిల్లలు కొంచెం తెలివైన వాళ్ళేలేండి. ఇతను ఈ ఊరికి కొత్తగా వచ్చాడు, మనకి ఇతని గురించి ఏం తెలియదు కదా అని, పర్లేదులేండి మేము ఈ షార్ట్ కట్ ద్వారా వెళ్ళిపోతామని అడవిలోంచి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నడుస్తుంటారు. వాళ్ళలా నడుస్తున్న ప్రాసెస్ లో డానీకి ఇంకా రాల్ఫైకి మధ్యలో కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. అదే టైం అనుకున్న ఆ రిచర్డ్ ఆ రాల్ఫైని కిడ్నాప్ చేసి నెమ్మదిగా అతని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ ఆ పిల్లాడితో, నువ్వు నా మాస్టర్ కి ఫుడ్ కాపోతున్నావు, ఇదంతా నీ అదృష్టమే అని చెప్తూ బార్లో, నా మాస్టర్ కిందకి రండి, మీకోసం ఫుడ్ తెచ్చా అని గట్టిగా అరుస్తుంటాడు. పాపం రాల్ఫై ఆ బ్యాగ్ కున్న చిన్న కన్నం ద్వారా ఆ వ్యాంపైర్ ని చూసి బాగా భయపడిపోతాడు. బట్ ఏం చేస్తాం, అతన్ని ఫుల్ గా కట్టేస్తుంటారు. తప్పించుకోవడానికి వేరే ఛాన్సే లేకపోవటంతో బార్లో ఆ పిల్లాడిని చంపేస్తూ ఉంటాడు. ఆ రిచర్డ్ కూడా, వీడు ఆ బార్లో సర్వెంట్ కదా, చాలా ఆనందంగా నా మాస్టర్ తింటున్నాడని ఒక క్రూరమైన ఫేస్ తో చూస్తుంటాడు. తర్వాత సీన్ లో ఆ పిల్లాడు మిస్ అయి 1 వీక్ అయిపోయి ఉంటుంది. ఒక సర్చ్ పార్టీ రెడీ అయ్యి ఆ పిల్లాడి కోసం వెతుకుతూ ఉంటుంది. బట్ వాళ్ళకు కూడా ఇటువంటి క్లూస్ అనేవి దొరకవు. బెన్ ఉన్నాడు కదా రైటర్, అతను కూడా ఈ సర్చ్ పార్టీతో జాయిన్ అవుతాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లాడి బ్రదర్ ఉన్నాడు కదా డానీ, వాడికి మేం మార్క్ ఇంటికి వెళ్ళాం అనే ఒక్క విషయం తప్ప ఆ తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఏది గుర్తుండదు. ఆ రోజు నైట్ డానీ తన గదిలో నిద్రపోతుంటాడు. అతనికి ఆకాశంలోంచి తన తమ్ముడి హార్మోనికా కింద పడిందని కనిపిస్తుందన్నమాట. ఇతను విండోలోంచి అది చూసి కిందకెళ్తాడు ఎవ్వరికి చెప్పకుండా. నైటేమో ఫుల్ పొగమంచు నిండిపోయి ఉంటుంది. అంత పొగమంచులో ముందేముందో కూడా కనిపించట్లేదు. కానీ ఈ పిల్లాడు ఆ హార్మోనికా దగ్గరికెళ్లి దానిని తీసుకుంటాడు. ఈ టైంలో అతని వెనకాల ఒక వస్తువు మూవ్ అవుతుంది. సో అతను భయపడకుండా అక్కడ ఏముందో చూద్దామని దాని దగ్గరికి వెళ్తుంటే ఇదే కరెక్ట్ టైం అనుకున్న వ్యాంపైర్ చెట్లపై నుంచి ధన్మని దూకేస్తుంది. ఆ ఆకారాన్ని చూస్తాడు ఆ పిల్లాడు, కానీ రియాక్ట్ అయ్యేలోపే అతన్ని నోటిని పట్టుకుని మొత్తం బాడీనంతా పైకి పుల్ చేసి లాక్కెళ్ళిపోతుంది.
బట్ నెక్స్ట్ సీన్‌లో ఆ పిల్లాడు వాళ్ళ మదర్ బెడ్ పక్కనే నుంచుంటాడు. ఆమె లేచే టైంకి అమ్మ నాకు నీరసంగా ఉందని చెప్తుంటాడు. తర్వాత అతని పేరెంట్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అక్కడి డాక్టర్ టెస్టులన్నీ చేసి అతని రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని అతనికి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. బట్ ఎన్ని ప్యాకెట్స్ ఎక్కించినా సరే అతను చాలా నీరసంగానే ఉన్నాడు. మాకేంటో అర్థం కావట్లేదని ఆ డాక్టర్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఇలా నైట్ అయిపోయి ఉంటుంది. ఆ పిల్లాడు మెలకు పడతాడనమాట. అండ్ అది వాళ్ళ అమ్మ కూడా గమనిస్తుంది. "ఏమైంది నాన్న" అంటే, "నాకు చాలా దాహంగా ఉందమ్మా. ఎందుకో గొంతు ఎండిపోతుంది" అని అంటే ఆ రూమ్‌లో వాటర్ లేకపోవటంతో వాళ్ళమ్మ వాటర్ తీసుకురావడానికి బయటికెళ్తుంది. బట్ అప్పటికి ఆ పిల్లాడు తనకెక్కిస్తున్న బ్లడ్ ప్యాకెట్‌ని చింపి, ఆ బ్లడ్‌ని తాగేస్తాడు. తాగేసి అలా బెడ్‌పై చలనం లేకుండా పడిపోతాడు. మోస్ట్‌లీ చనిపోయి ఉండొచ్చు కూడా. మీరు నా వీడియోస్‌ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్టే కదా! ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ డే డానీ యొక్క ఫ్యూనరల్ అన్నమాట. అండ్ ఆ సిమెట్రీకి కీపర్ అది లంచ్ టైమ్ అవ్వటంతో ఫుడ్ తిని అక్కడే నిద్రపోతాడు. తను కళ్ళు తెరిస్తే చీకటి పడిపోయి ఉంటుంది. ఆ సమాధిని పూడ్చాల్సింది ఇతనే కదా! ఏంటి నిన్న నైట్ వరకు నిద్రపోయానా ఇంకా సమాధిని పూడ్చలేదని ఒక షావల్‌ని తీసుకుని దాన్ని పూడ్చడానికి వెళ్తాడు. అతను మట్టి వేస్తూ ఉంటే ఆ కఫిన్ లోపల నుంచి ఎవరో కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. కాసేపు ఆగితే నాకు హెల్ప్ చేయండి అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. సో అతను ఏం ఆలోచించకుండా ఆ గుంతలోకి దూకి దానిని కొంచెం ఓపెన్ చేసి చూస్తే డానీ చలనం లేకుండా పడుకుని ఉంటాడు. ఇతను చనిపోయాడు కదా, ఇతనెందుకు హెల్ప్ కోసం పిలుస్తాడని పైకొచ్చి మళ్ళీ ఆ షవల్‌తో మట్టేస్తూ ఉంటాడనమాట. బట్ ఈ ప్రాసెస్ లో అతను మట్టి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి డానీ ఎగురుకుంటూ బయటకొచ్చేస్తాడు. ఇది అతను చూడ్డనమాట. తను మట్టి అందులో వేస్తున్నప్పుడు ఆ కాఫిన్ అనేది ఖాళీగా ఉంటుంది. అతను ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతాడు. ఇప్పుడు ఆ డానీ వెనక నుంచి ఆ కీపర్ పై దాడి చేసి అతనితో సహా ఆ గుంతలోకి దూకేస్తాడు. అంటే ఇంకా ఈ డానీ ఆ కీపర్‌ని కూడా కరిచి వ్యాంపైర్‌లా మార్చేయడమో లేదా అతన్ని చంపి తినేయడమో మేబీ ఏదైనా జరుగుండొచ్చు. తర్వాత సీన్‌లో ఈ సిమెట్రీ కీపర్ ఉన్నాడు కదా మైక్. అతను ఒక బార్‌కి వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చుంటాడు. అదే ప్లేస్‌కి టీచర్ బర్క్ కూడా వెళ్తాడనమాట. అతను మైక్‌ని చూసి "ఏమైంది నువ్వు కొంచెం నీరసంగా కనిపిస్తున్నావంటే" "ఏమో నాకు తెలీదు. డానీ ఫునరల్‌కి వెళ్ళినప్పటి నుంచి నాకు అదోలా ఉంది. ఎందుకో నీరసంగా ఉంది" అని ఏదో చెప్పబోతూ ఆపేస్తాడనమాట. దీనిని అర్థం చేసుకున్న ఆ టీచర్ కూడా "పోన్లే ఈరోజు నీకు నీరసంగా ఉంది కదా! మా ఇంటికొచ్చి నాతో పాటే స్టే చేయి. రేపు మార్నింగ్ నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా" అని చెప్తాడు. అలా అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటి పైన తన కోసం బెడ్‌ని అరేంజ్ చేస్తాడు. ఈ టైంలో మైక్ మెడ పైన 2 పళ్ళఘాట్లుంటాయి ఎవరో కరిచినట్టు. అదేంటనేది మన మైక్ అయితే గుర్తులేదు ఎలాగయిందో అని. ఇది కాసేపు చూసిన టీచర్‌కి ఏదో స్ట్రైక్ అవుతుంది. సో, అతను ఆ రూమ్ యొక్క విండోని క్లోజ్ చేసి కామ్‌గా కిందకొచ్చేస్తాడు. అసలేంటా అని ఆ విషయాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడే వాళ్ళ ఇంటి రూఫ్‌ని ఏదో ఒకటి ధన్మనొచ్చి గుద్దుతుంది. ఆ సౌండ్‌కి అతను నెమ్మదిగా బయటికెళ్ళి చూస్తే మైక్ రూమ్ యొక్క విండో కింద పడిపోయి ఉంటుంది. అండ్ 2 కాళ్ళనేవి ఎగురుకుంటూ అతని రూమ్ లోపలికి వెళ్తాయి. ఇది చూసిన అతను స్టన్ అయి పైకి వెళ్ళకుండా వెంటనే ఊర్లోకి వెళ్తాడనమాట. ఊర్లోకి వెళ్ళి రైటర్ ఉన్నాడు కదా! ఆ బెన్ అతన్ని హెల్ప్ కోసం పిలుస్తాడు. అండ్ ఈ టైంలోనే అతను సూసన్ అనే ఒక అమ్మాయిని సెట్ చేసుకొని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడనే విషయం కూడా తెలుస్తుందిలెండి. నాకు ఒక క్రాస్ కావాలని వాళ్ళనడిగి తీసుకుంటాడు. అండ్ వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి, ఆ ఇంటి విండో ఊడిపోవటాన్ని చూపించి, మార్క్ ఏం జరిగిందో ప్రతీదీ చెప్పి, నాకు తెలిసి మార్క్ వ్యాంపైర్‌లా మారిపోయాడని అసలు విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తాడనమాట. అండ్ ఆ టైంలో కరెంట్ కూడా ఉండదు. వీళ్ళ ముగ్గురు కలిసి మైక్ ఉన్న రూమ్‌లోకి వెళ్తారు. అక్కడికెళ్ళి చూస్తే అతను ప్రశాంతంగా బెడ్‌పై పడుకుంటాడు. బట్ అతని బాడీ అనేది చాలా చల్లగా ఉంటుంది. బెన్నేమో ఆ టీచర్ మైక్ నెక్ పైన 2 ఘాట్లున్నాయి కదా! వాటి కోసం చూస్తాడు. అక్కడ అవైతే డిసప్పేర్ అయిపోయుంటాయి. మేబీ ఆ టీచర్ ఏమైనా అబద్ధం చెప్తున్నాడేమో అనుకుంటారు. బట్ సూజీ అతని పిల్లోపై ఉన్న ఆ బ్లడ్ మార్క్స్‌ని ఆ బెన్‌కి చూపిస్తుంది. సో, దీంతో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ టీచర్ చెప్పింది నిజమే అని. ఇప్పుడు వాళ్ళు హెల్ప్ కోసం డాక్టర్‌ని ఇంకా పోలీసుల్ని రప్పించాలనుకుంటారు. కానీ మైక్ ఒక వాంపైర్ అని ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. వాళ్ళు చెప్తే నమ్మరు కదా! ఎనీహౌ వాళ్ళు పోలీసుల్ని రప్పిస్తారు. రప్పించి వాళ్ళకి ఇతను వాంపైర్ అని కాకుండా ఇతనికి ఇద్దరు చనిపోయారు కదా పిల్లలు. వాళ్ళ చావుకి ఏదో ఒక కనెక్షన్ ఉందని చెప్తాడనమాట. ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తాడు. కానీ ఆ డాక్టర్ అయితే నమ్మదనమాట. ఎందుకంటే ఆ చిన్నపిల్లాడు డానీ ఉన్నాడు కదా! అతని కండిషన్ అనేది కంప్లీట్ గా వేరు. అసలు అతను ఎందుకు చనిపోయాడో కూడా మేము ఇప్పటి వరకు రీజన్ కనుక్కోలేదని అంటుంటుంది.
ఇంకొక వైపు చిన్నపిల్లాడున్నాడు కదా మార్క్. అతని విండోని ఎవరో నాక్ చేస్తుంటారు. ఈ పిల్లాడు కూడా మెలకువపడి అక్కడికెళ్ళి చూస్తే అక్కడేమో ఆ డానీ ఉన్నాడు కదా! అతను గాల్లో తేలుకుంటూ మార్క్ ప్లీజ్ ఒకసారి విండో ఓపెన్ చేయవా అని చెప్తుంటాడు. డానీ ఆల్రెడీ చనిపోయాడు కదా! ఆ విషయం తెలిసిన మార్క్ ఆ విండోని ఓపెన్ చేయడనమాట. బట్ ఆ డానీ అతన్ని ఒక ట్రాన్స్‌లోకి తీసుకొని వెళ్లి ఆ విండోని ఓపెన్ చేయించేస్తాడు. ఇంక అతను కొంచెం కొంచెంగా మన మార్క్ మీదకొస్తూ ఉంటాడు. ఈ టైంలో మార్క్ కాలికి ఏదో తగలటం వలన అతని మైండ్ కొంచెం డైవర్ట్ అవ్వగానే అతను నార్మల్ అయిపోతాడు. ఆ డానీ మార్క్‌ని కరిచేలాగా మీదకి వస్తూ ఉంటే లక్కీలీ అతని డెస్క్ పై ఉన్న ఒక క్రాస్ అనేది బ్రైట్‌గా వెలుగుతుంది. ఇది చూసిన ఆ మార్క్ దానిని తీసుకొని డానీ ఫేస్ పై పెట్టగానే అతని స్కిన్ కాలటంతో అతను మళ్ళీ ఎగురుకుంటూ ఆ ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాడు. వెంటనే ఆ విండోస్ అన్నిటిని క్లోజ్ చేసి మార్క్ తన దగ్గరున్న కామిక్స్ అన్నిటిని తీసి చదువుతాడనమాట. ఇతనికి ఇలాంటి వాటిపై ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటా. ఈ వాంపైర్స్, డ్రాకులాస్ అని వాటికి సంబంధించిన బుక్స్ ఎక్కువగా చదువుతుంటాడు. వాటిని చూసిన అతనికి అర్థమయ్యేదేంటంటే ఈ వాంపైర్స్‌కి గార్లిక్ అన్నా, జీసస్ క్రాస్ అన్నా, ఇంకా చెక్కతో చేసిన వెపన్స్ అన్నా అలర్జీ అని. అండ్ వీటిని అంతం చేయాలంటే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి. దానివల్ల అవి కాలిపోతాయి. లేదంటే వీళ్ళందరికీ మాస్టర్ ఒకడుంటాడు కదా! అదే ఫస్ట్ ముసలి వాంపైర్ ఒకడు. వాడిని చంపేస్తే వీళ్ళు కూడా అంతమైపోతారని అర్థం చేసుకుంటాడు. ఇటువైపు ఆ టీచర్ ఈ వాంపైర్స్ గురించి ఇంకా స్టడీ చేస్తూ ఉంటాడు. అతనికేదో సౌండ్ వినిపిస్తుంది. ఎదురుగా ఉన్న అద్దంలో చూస్తే అక్కడేం ఉండదనమాట. బట్ ఎందుకో డౌటొచ్చి వెనక్కి తిరిగి చూస్తే అప్పటికే ఆ మైక్ కంప్లీట్‌గా వాంపైర్‌లా మారిపోయుంటాడు. బట్ మన టీచర్ తన దగ్గరున్న క్రాస్‌తో ఆ వాంపైర్‌ని భయపెట్టి హాల్ వరకు తోసేస్తాడనమాట. అలా ఆ క్రాస్‌ని చూపించి ఆ వాంపైర్‌ని భయపెట్టి ఇంటి నుంచి పంపించేయాలన్నదే మన టీచర్ ప్లాన్. దానిని చూపిస్తూ భయపెడుతూ ఉంటాడు కానీ ఆ వాంపైర్ సైడ్ నుంచి అటాక్ చేసి ఆ టీచర్‌ని మెట్లపై నుంచి కిందకి తోసేస్తుంది. అతనికి పాపం తలకి, కాలికి గాయాలైపోతాయి. ఇంకతను నడవలేకపోవటంతో పాక్కుంటూనే వెనక్కి జరుగుతుంటాడు. అండ్ ఆ మైక్ అతని మీదకొస్తున్నప్పుడే లక్కీలీ అతని హ్యాండ్‌కి ఆ క్రాస్ దొరకటంతో దానిని చూపించి ఆ ఇంటి నుంచే బయటకు తరిమేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లోని డాక్టర్‌కి ఒక న్యూస్ తెలుస్తుంది. డానీ మదర్ ఉంది కదా! ఆమె కూడా చనిపోయిందని. సో తను వెంటనే డానీ యొక్క డెడ్ బాడీ మార్చురీలోకి తెచ్చిపెట్టుంటారనమాట. అక్కడికెళ్లి చూస్తే ఆ డెడ్ బాడీ మాయమైపోయి ఉంటుంది. తర్వాత ఆమె ఆ టీచర్ ఇంటికెళ్లి చూస్తే అక్కడతను గాయాలతో కనిపిస్తాడు. లక్కీలీ అతనేమి ఈ వాంపైర్ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదనుకోండి. ఇప్పుడు ఈ డాక్టర్, టీచర్, రైటర్ ఉన్నాడు కదా బెన్, అతని గర్ల్ ఫ్రెండ్ సూసీ ఈళ్ళు నలుగురు ఒక టీమ్ అవుతారనమాట. ఆ టీచర్ వాళ్ళతో చెప్తుంటాడు. నేనొక ఫ్లోరిస్ట్‌ని వైట్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉంటే ఇవ్వమని అడిగాను. ఎందుకంటే అవి వాంపైర్స్‌కి అలర్జీ. అవి మనల్ని వాటి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేస్తాయని ఆ ఉద్దేశంతో అడిగితే, ఇంగ్లాండ్ నుండొచ్చిన పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా! ఆ రిచర్డ్. అతనెప్పుడో ఆ వైట్ కలర్ రోజెస్ అన్నిటిని కొనేశాడు. మా దగ్గర స్టాక్ లేదు సార్ అని చెప్పాడు. నాకెందుకో ఆ రిచర్డే దీని వెనకున్నాడేమో అనిపిస్తుందని అంటాడు. అందుకా డాక్టర్ మనం దీన్ని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అందరూ విషయాన్ని నమ్ముతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డానీ మదర్ చనిపోయింది. ఆమె బాడీ ఇంకా మార్చురీలోనే ఉంది. మనం ఆమెను ఈ నైట్‌కి అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే నైట్ వాంపైర్స్ లెగుస్తాయి కదా! ఆమె ఒకవేళ వాంపైర్‌గా మారిందనుకో మనకి ప్రూఫ్ సరిపోతుందని చెప్తుంది. తర్వాతి సీన్‌లో ఆ రిచర్డ్ గురించి తెలుసుకోవడానికి అతని యాంటీ షాప్ దగ్గరే ఆ టీచర్ గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకొక వైపు ఆ చిన్న పిల్లాడున్నాడు కదా మార్క్. అతను చెక్కతో చేసిన ఒక కత్తి తీసుకొని పెద్ద వాంపైర్ ఉన్నాడు కదా బార్‌లో అతన్ని చంపడానికి ఆ బేస్‌మెంట్‌కి వెళ్తాడు. అక్కడికెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ క్లాస్ టీచర్ అయిన ఈ బర్క్ కూడా ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. బట్ వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ రిచర్డ్ వీళ్ళిద్దరూ బేస్‌మెంట్‌కి వెళ్ళటాన్ని చూసి దాన్ని బయట నుంచి లాక్ చేసేస్తాడు. కొంచెం బెటర్ విషయం ఏంటంటే, వాళ్ళు బయటకి వెళ్ళడానికి దారైతే ఉండదు కానీ, ఈ రిచర్డ్ ఉన్న ఇంటి లోపలికి వెళ్ళటానికైతే ఒక చిన్న దారుంటుంది. సో, ఈ టీచర్ ఆ పిల్లాడిని నెమ్మదిగా ఆ దారి గుండా బయటకు పంపించేస్తాడు. బయటికెళ్ళిన ఆ పిల్లాడు ఆ గదిలో లైట్ ఆన్ చేస్తాడు. కానీ ఏం లాభం? అప్పటికే బార్‌లో ఆ కఫిన్ నుంచి బయటకొచ్చి ఆ టీచర్‌ని కరిచేస్తాడనమాట. దీన్ని ఆ పిల్లాడు భయపడుతూ చూస్తుంటే, రిచర్డ్ అతన్ని తప్పించుకోకుండా వెనుక నుంచి పట్టేసుకుంటాడు. ఇటువైపు డానీ మదర్‌ని మార్చురీలో వీళ్ళ ముగ్గురు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ చీకటి పడిపోయింది. సూజీకి ఒకవేళ ఈవిడ నిజంగానే వాంపైర్ అయితే ఈవిడ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఐటెమ్స్ కావాలి కదా! బట్ అలాంటివేమీ మన దగ్గర లేవని ఇప్పుడు బలపెలుగుతుంది.
బట్ ఇట్స్ టూ లేట్. అప్పటికే ఆ శవానికి మెలకు వచ్చేస్తుంది. అండ్ అది నా కొడుకు డానీ వాడెక్కడా అని చెప్పేసి అడగడంతోనే వీళ్ళ ముగ్గురు భయపడిపోయి అక్కడ కొన్ని స్టిక్స్ ఉంటే వాటిని క్రాస్ లాగా అరేంజ్ చేస్తారు. అది పని చేయదు. సో సూజీ ఒక టేప్ వేస్తుందన్నమాట. సంహవ్ అది ఎలాగో పనిచేస్తుంది. ఈలోపే ఆ డెడ్ బాడీ లేచి కూర్చునేస్తుంది. బెన్ ఆ క్రాస్ ని చూపించి భయపడుతుంటాడు. బట్ అది టేప్ ఊడిపోయి మొత్తం పడిపోతుందన్నమాట. ఇంకా ఆ వ్యాంపైర్ చక్కమని దూకి సరసరా అని డాక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. దాని మీద ఉన్న బ్లాంకెట్ సహాయంతో బెన్ దాన్ని కాసేపు ఆపుతాడనమాట. ఈలోపు చూసి దానికి ప్రాపర్ గా టేపేస్తూ ఉంటుంది. కానీ అప్పటికే దానికి కొంచెం పవర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. డాక్టర్ మీద పడి కరిచేస్తుంది. వెంటనే సూసి ఆ క్రాస్ ని ఆ వ్యాంపైర్ కి తగిలించగానే ఆమె మంటతో కాలి చనిపోతుంది. బట్ డాక్టర్ కి కరిచేసింది కదా. ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి ర్యాబిస్ కి సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఇస్తారు. ఇది వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం ఆ క్రాస్ ని ఆమె దగ్గర పెడతారు. అండ్ అది వెలగదనమాట. సో ఈమె ఇన్ఫెక్ట్ అవ్వలేదని అర్థం చేసుకొని తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ టీచర్ ఉన్నాడు కదా బర్క్ అతని ఇంటికి వెళ్తారు. అక్కడ చూస్తే ఇద్దరు వ్యాంపైర్స్ ఆ ఇంటి మీదనే తిరుగుతుండటంతో ఇక్కడైతే సేఫ్ కాదు, మనం టౌన్ మధ్యలో ఉన్న చర్చ్ కి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇటువైపు మార్క్ ని ఆ రిచర్డ్ కట్టిపడేసుంటాడు. అండ్ అతను చాలా కష్టపడి విడిపించుకుని తన మీదకి వస్తున్న రిచర్డ్ ని గల్ఫ్ క్లబ్ తో కొట్టి చంపేస్తాడనమాట. ఇప్పుడు ఆ పిల్లాడు ఊరి మధ్యలో ఉన్న చర్చికి వెళ్తాడు. అండ్ అలా వెళ్ళేటప్పుడు కొన్ని చెక్క ఆయుధాలను కూడా తీసుకెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి మిగతా సర్వైవల్స్ ని కలుస్తాడు. వాళ్ళందరినీ రిచర్డ్ యొక్క హౌస్ కి తీసుకుని వెళ్లి సెకండ్ ఫ్లోర్ లోనే అతని డెడ్ బాడీ ఉండాలని చూపిస్తాడు. అందరూ భయపడిపోతారు. ఆ డాక్టర్ మాత్రమే పైకి వెళ్ళడానికి ముందుకొస్తుంది. బట్ ఈలోపే బేస్మెంట్ డోర్స్ అనేవి నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. లోపల ఎవరో ఉన్నారని అర్థం చేసుకుని వాళ్ళంతా కిందకు వెళ్తారు. అక్కడ చూస్తే ఆ టీచర్ ని వ్యాంపైర్ కరిచింది కదా, అతను కూడా ఒక వ్యాంపైర్ లా మారిపోయాడు అనమాట. అతను మాత్రమే ఉంటాడు. బెన్ ఒక కట్టెపుల్ల తీసుకుని అతని గుండెల్లో పొడవబోయి మిస్ అయి ఒక హ్యాండ్ లో పొడిచేస్తాడు. ఇలా వీళ్ళ మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆ బేస్మెంట్ యొక్క డోర్ ని వైడ్ గా ఓపెన్ చేయటంతో సన్లైట్ అనేది ఆ టీచర్ పై పడిపోయి అతను సగం కాలిపోతాడు. ఇంకా సగం బ్రతికే ఉంటాడనమాట. సో ఈ బెన్నే ఇంకొక చెక్క ముక్క తీసుకుని ఈసారి అతన్ని గుండెల్లో పొడిచి చంపేస్తాడు. వాళ్ళెంత వెతికినా సరే ఆ గదిలో మాత్రం వ్యాంపైర్ లేకపోవటంతో బయటకొచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు 2 టీంలుగా స్ప్లిట్ అయ్యి మనం ఊరి జనాలకు ఈ విషయం చెప్దాం, వాళ్ళకి పరిస్థితి ఏంటో అర్థం కావాలి కదా అని అంటారు. తర్వాత బెన్ ఇంకా సూజీ వాళ్ళ మదర్ కి విషయం చెప్పడానికి వెళ్తారు. ఆమె సూజీని బెన్ తో చూసి పోయి ఈ రైటర్ ను తగులుకున్నావా అని అప్సెట్ అవుతుంది. సో వాళ్ళిద్దరికి కొంచెం స్పేస్ ఇవ్వడానికి బెన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆవిడ, నేను నీతో పాటు రాలేను, ఎందుకంటే నాకు ఒక జాబ్ దొరికింది. ఆ బార్ లో ఉన్నాడు కదా వ్యాంపైర్, అతనికి నేను ఒక లాయల్ సర్వెంట్ నని మన సూజీకి షాక్ ఇస్తుంది. దానికి తోడు ఆ ఇంట్లో దాక్కున్న ఒక వ్యాంపైర్ మన సూజీ మెడపైన కరిచేస్తాడు. ఆ అరుపు విన్న బెన్ లోపలికొచ్చి ఆమెను నైస్ గా అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. ఇంకొక వైపు ఆ చర్చ్ ఫాదర్ ఇంకా ఆ పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తే, ఏంటి వ్యాంపైర్సా, అవన్నీ నిజంగా ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, ఇవన్నీ అబద్ధాలను కొట్టిపారేస్తారు. దానికి తోడు వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. వాళ్ళు ఎంత వద్దని చెప్పినా సరే ఆ తండ్రి వెళ్లి డోర్ ఓపెన్ చేయబోతాడు. బట్ ఈలోపే ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన బార్ లో వాళ్ళ మదర్ ని కరిచేస్తుంది. సో ప్రీస్ట్ ఆ పిల్లాన్ని పారిపోమని చెప్పి తన దగ్గరున్న ఆ క్రాస్ ని చూపెడతాడు. బట్ ఆ ప్రీస్ట్ యొక్క భక్తి కంటే ఆ వ్యాంపైర్ యొక్క పవర్స్ చాలా ఎక్కువ అనుకుంటా. అవి ఏమీ అతని దగ్గర పనిచేయవు. ఇంకేముంది, ఆ బార్ లో ఆ ప్రీస్ట్ ని ఇంకా వాళ్ళ ఫాదర్ ని కూడా చంపేస్తాడు. ఈ పిల్లాడు పారిపోవడానికి పెద్దగా టైం దొరకలేదు. సో అతను తన ఇంటి పక్కనే ఉన్న ట్రీ హౌస్ లో దాక్కుని మొత్తం డోర్స్ ఇంకా విండోస్ అన్నిటినీ క్లోజ్ చేసుకుని వాళ్ళొస్తే దాడి చేయడానికి కొన్ని చెక్క ఆయుధాలను కూడా రెడీ చేసుకుంటాడు. ఇంకొక వైపు బెన్ సూజీని తీసుకుని చర్చ్కి వెళ్తాడు. అతను ఇలా చర్చ్ లోపలికి అడుగు పెట్టాడో లేదో అప్పుడు ఆమె నొప్పితో భయంకరంగా అరుస్తుంటుంది. అండ్ ఆ డాక్టర్ ని ప్లీజ్ ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయమని అడిగినప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. ఆమె ఇప్పటికే వ్యాంపైర్ లా మారిపోయిందని ఆ డాక్టర్ చెప్తూ ఉండగానే సూజీ బెన్ని తోసేసి ఆ చర్చిలో ఉండలేక బయటకు పరిగెట్టేస్తుంది. ఆమె వెనకాల బెన్ వెళ్తాడు. బట్ అక్కడికెళ్లి చూస్తే ఆ వీధి మొత్తం వ్యాంపైర్సే బిల్డింగ్స్ మీద నిలబడి ఉంటాయి అన్నమాట. అవేమో వీడు బానే దొరికాడురా అని వీడు వెంట పడుతుంటాయి. అతను కూడా తిరిగి చర్చ్ లోపలికి పరుగు పెడుతుంటాడు. ఇంకా ఇంకొక 2 నిమిషాల్లో చర్చ్ లోపలికి వెళ్ళిపోతాం అనగా ఒక వ్యాంపైర్ వచ్చి అతని గాల్లో తీసుకెళ్లిపోతుంది. బట్ ఆ డాక్టర్ ఉంది కదా, ఆమె చాలా తెలివిగా ఒక కర్రను అతని వైపుకు విసిరేస్తుందన్నమాట. దాన్ని అందుకున్న బెన్ ఆ వ్యాంపైర్ ను గుండెల్లో పొడిచే చంపేస్తాడు. ఇలా మార్నింగ్ అయిపోయి ఉంటుంది. ఈ డాక్టర్ ఇంకా మన బెన్ మాత్రమే అనుకుంటా ఈ వీధిలో బ్రతుకున్నారు. ఇంకా వీధంతా నిర్మానుష్యంగా ఉంటుంది. సో వాళ్ళు మార్క్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే టేబుల్ పై ఒక నోట్ ఉంటుంది. మీరెవ్వరూ ఏం చేయలేకపోతున్నారు, ఆ బార్లోని నేనే చంపేస్తా, ఇప్పుడు నేను అతని దగ్గరికే వెళ్తున్నా అని.
ఈ మార్క్ చూడండి ఎంత ధైర్యవంతుడంటే అతను డైరెక్ట్‌గా రిచర్డ్ యొక్క యాంటిక్ షాప్‌కే వెళ్లి అక్కడ ఎవరైనా ఉండొచ్చని మొత్తం అంతా చెక్ చేస్తుంటాడు. అతను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే అక్కడ డానీ ఉంటాడనమాట. అతను ఈ పిల్లాడిని పట్టుకుని గోడకి లాక్ చేసేస్తాడు. ఇంకా కరిచేద్దాం అనుకుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. అలా కిందకి చూస్తే అప్పటికే మార్క్ ఒక చెక్కను డానీ గుండెల్లోకి దింపేస్తాడనమాట. సో దీనివల్ల అతను అక్కడే చనిపోతాడు. అండ్ అక్కడికొచ్చిన బెన్ ఇంకా ఆ డాక్టర్ కూడా మార్క్ ని కలుసుకుంటారు. వీళ్ళందరినీ ఆపాలంటే ఫస్ట్ బార్లోనే చంపేయాలని అనుకుంటూ ఉండగా బెన్ ఒకటే నోటీస్ చేస్తాడనమాట. అదేంటంటే ఇంటికొక కార్ చొప్పున చూసినా ఆ వీధి మొత్తంలో చాలా కార్లు ఉండాలి. బట్ ఇప్పుడు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయా అని వాళ్ళు వెతుకుతూ ఉంటే ఊరికి చివర్లో ఉన్న పెద్ద డ్రైవింగ్ థియేటర్ దగ్గర బోల్డ్ అన్ని కార్స్ ఉంటాయి. డ్రైవింగ్ థియేటర్ అంటే ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసుకుని కార్లోనే ఆ ప్లేస్ కి వెళ్ళి అందులోనే కూర్చుని ఆ మూవీని చూస్తుంటారు కదా, అలాంటి ఒక ఏరియా అన్నమాట. అక్కడ సూజీ కార్ కనిపిస్తుంది. సో బెన్ వెళ్ళి దాని డిక్కీ ఓపెన్ చేస్తే అందులోనే సూజీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆమె వ్యాంపైర్ గా మారిపోయింది. ఇంకా చంపే తీరాలి, వేరే ఆప్షనే లేదు. నేనైతే చంపలేను కదా, సో డాక్టర్ మీరే చంపేయండి అని ఆమె చేతికి ఒక కర్ర ఇస్తాడు. ఆమె కూడా దానికి రెడీ అవుతుంది. బట్ ఈలోపే ఎవరో గన్ షూట్ చేసి ఆమెను చంపేస్తారు. ఎవరా అని చూస్తే సూజీ వాళ్ళ మదర్. ఎందుకంటే ఆమె ఈ బార్లోకి సర్వెంట్ గా మారిపోయింది కదా. ఈమైతే వ్యాంపైర్ కాదు, జస్ట్ మానవ రూపంలోనే ఉండి అతనికి కావలసినవన్నీ అరేంజ్ చేస్తుంటుంది అనమాట. ఇంకా వీళ్ళిద్దరిని చంపడానికి కూడా గన్ లో బుల్లెట్స్ ని లోడ్ చేస్తుంటుంది. మార్క్ వెంటనే అక్కడున్న ఒక కార్ కిందకెళ్లి దాక్కుని పోతాడు. బెన్ కూడా వేరే కార్ల వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అండ్ ఇది సరిపోదన్నట్టు ఆ సన్ కూడా ఈవినింగ్ అవుతుందన్నమాట. సో కొంచెం కొంచెంగా కిందకి దిగుతూ, అంటే మరీ మొత్తంగా సన్సెట్ అయిపోదు కానీ ఆ మూవీ స్క్రీన్ ఉంది కదా దాని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకేముంది, ఇలా నీడ కనిపించగానే ఆ నిద్రపోతున్న వ్యాంపైర్స్ అన్ని బయటకు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తుంటాయి. ఒక పక్కన సూజీ మదర్ ఏమో ఇష్టం వచ్చినట్టు ఆ గన్స్ ని పేలుస్తూ ఉంటుంది. ఇంకొక పక్కనేమో ఈ వ్యాంపైర్స్ వీళ్ళ మీద పడి కరచడానికి ట్రై చేస్తుంటాయి. ఒక వ్యాంపైర్ అయితే ఏకంగా బెన్ మీదకు దూకేస్తుంది. అతని దగ్గర ఒక కర్ర ఉంటే దాంతో పొడిచి చంపేస్తాడు. బట్ అక్కడ అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి అవన్నీ గుంపుగా వచ్చి మన బెన్ మీద పడిపోతాయి. ఇంకా కరిచేస్తాయేమో అనుకుంటాం. ఇతని అదృష్టం అనుకుంటా మార్క్ వాళ్ళొచ్చిన కార్ ని డ్రైవ్ చేసుకుంటూ ఆ మూవీ స్క్రీన్ కి కిందన సపోర్ట్ గా కర్రలు పెట్టుంటాడు కదా, వాటన్నిటిని క్రాష్ చేసేస్తాడు. దీనివల్ల ఆ స్క్రీన్ కింద పడిపోయి ఆ సన్లైట్ అనేది బయటకు వచ్చిన ప్రతి ఒక్క వ్యాంపైర్ మీద పడుతుంది. సో వాళ్ళు అక్కడికక్కడే కాలి చనిపోతారు. ఇలా చాలా మట్టుకు వ్యాంపైర్స్ చనిపోయి ఉంటాయి. బట్ సూజీ మదర్ ఆమె ఇంకా మనిషే కదా, గన్ తీసుకుని వాళ్ళని చంపడానికి రెడీ అయినప్పుడు బెన్ కొంచెం పక్కకి వెళ్ళగానే ఈ మార్కే ఆమెను కారుతో గుద్ది చంపేస్తాడనమాట. అలా వాళ్ళు ఆ సరౌండింగ్స్ అంతా చూస్తే అక్కడ ఒక పాత వెహికల్ ఉంటుందన్నమాట. దాని లోపలే ఈ బార్లో గడి సమాధిని చూస్తారు. ఇంకొంచెం సేపట్లో సన్సెట్ అయిపోతుందని వాళ్ళకు దొరికిన వెపన్స్ తోటి దాన్ని ఓపెన్ చేయడానికి చాలా కష్టపడతారు. దాన్ని ఎవరో చాలా గట్టిగా లాక్ చేసి ఉంటారనమాట. ఎంతకీ ఓపెన్ కాదు. బట్ వన్స్ ఇలా సన్సెట్ అవ్వగానే అతను ఏ వెపన్ తోటైతే ఆ డోర్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడో దాన్ని ఆ బార్ లో సర్మన్ లోపలికి లాక్కెళ్ళిపోతాడు. అండ్ కాసేపటికే ఆ డోర్ అనేది ఓపెన్ అయి ఆ బార్ లో బయటకు వచ్చేస్తాడనమాట. సో వీళ్ళు దగ్గరలో ఉన్న ఒక రూమ్ లోపలికి వెళ్లి లాక్ చేసుకుంటారు. బట్ వీళ్ళ దురదృష్టం ఏంటంటే సూసే ఇంకా చనిపోలేదు. ఆ గదిలోనే ఉండి వీళ్ళపై అటాక్ చేస్తుంది. సో మార్క్ తెలివిగా ఆ విండో బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు. బెన్ ఏమో సూసీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ మార్క్ అయితే ఎదురుగా బార్లో కనిపిస్తాడనమాట. ఇంకేముంది, ప్రాణ భయంతో ఆ కింద పడిపోయిన స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ కిందకి వెళ్ళిపోయి దాక్కుంటాడు. ఈ బెన్ కూడా చాలా కష్టపడి ఎలాగో పాపం తను ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోటే చంపేస్తాడు. ఈ బార్ లో మార్క్ ఎటు వెళ్ళినా సరే అటువైపే వెళ్తూ ఆ స్క్రీన్ ని పగలగొట్టి లాస్ట్ కి అతన్ని పట్టేసుకుంటాడనమాట. ఇంకా అతని పళ్ళన్నిటిని ఓపెన్ చేసి ఇతన్ని కరిచేస్తాడేమో అనుకుంటాం. బట్ ఆ బెన్ ఒక పెద్ద కర్రను తీసుకుని వచ్చి ఆ బార్ లో తలలోంచి నోట్లోకి వచ్చేటట్టు పొడిచేస్తాడు. ఇంకా అతన్ని తీసుకుని పైన పడేసి ఈసారి ఆ కర్రను డైరెక్ట్ గా అతని గుండెల్లోనే పొడిచి చంపేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఆ ఊరు మొత్తం వల్లకాడులా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు మార్క్ ఇంకా బెన్ మాత్రమే బ్రతుకున్నారు. అండ్ వాళ్ళు వేరొక సిటీకి వెళ్ళటానికి రెడీ అవుతుంటారు. బట్ ఈ మూవీలో ఒక విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలబ్బా, పెద్దవాళ్ళకి ఎలాగో ధైర్యం ఉంటుంది, అది కామనే. బట్ అంత చిన్న పిల్లాడైనా ఇతను కూడా ధైర్యంగా వాటితో ఫైట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నా. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.